Good morning, students. Today's concept is 7 crystal systems. వివిధ రకముల స్ఫటిక వ్యవస్థలు. మనం క్రిస్టల్ గురించి నేర్చుకున్నాం కదా. క్రిస్టల్కి యూనిట్ సెల్స్ అనేవి ఉంటాయి అని చెప్పి నేర్చుకున్నాం. యూనిట్ సెల్స్ యొక్క కాంబినేషనే క్రిస్టల్ అని చెప్పి నేర్చుకున్నాం. సో ఈ 7 క్రిస్టల్ సిస్టమ్స్ అనేవి వివిధ రకముల స్ఫటిక వ్యవస్థలు దేని గురించి చెప్తాయి అంటే, క్రిస్టల్స్ని మనం 7 టైప్స్గా డివైడ్ చేసాము. 7 క్రిస్టల్ సిస్టమ్స్గా డివైడ్ చేసాము. దేని బేసిస్ మీద అంటే, యూనిట్ సెల్లో ఉండేటువంటి లెంత్స్, LENGTHS, లెంత్స్ అంటే పొడవులు. కొంతమంది లెన్స్ LENS అనుకుంటారు. లెన్స్ కదమ్మా, లెన్స్ LENGTHS, లెన్స్ అంటే పొడవులు. యూనిట్ సెల్లో ఉండేటటువంటి లెన్స్ డైరెక్షన్స్ని బట్టి మనం క్రిస్టల్స్ని 7 టైప్స్గా డివైడ్ చేసాము. ఫస్ట్ వన్ క్యూబిక్ క్రిస్టల్, ఘన వ్యవస్థ. దీంట్లో మనకి యూనిట్ సెల్లో ఉండేటటువంటి 3 లెంత్స్, అంటే ఇక్కడ మన యూనిట్ సెల్ ఇక్కడ చూసాం కదా. సో యూనిట్ సెల్లో ఉండేటటువంటి 3 లెంత్స్ అంటే ఎక్స్ యాక్సిస్ దృష్ట్యా ఏ లెంత్, బి యాక్సిస్ దృష్ట్యా వై యాక్సిస్ దృష్ట్యా బి లెంత్, జెడ్ యాక్సిస్ దృష్ట్యా సి లెంత్, ఇవి ఉన్నాయి కదా. ఈ 3 లెంత్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. అలాగే 3 యాంగిల్స్ ఉన్నాయి కదా, వాటి మధ్య యాంగిల్స్ ఆల్ఫా, బీటా, గామా అనేవి 90 degrees ఉండాలి. అలా ఉంటే ఆ క్రిస్టల్ని క్యూబిక్ క్రిస్టల్ అని పిలుస్తాం. క్యూబిక్ క్రిస్టల్లో ఏమవుతాయమ్మా, లెంత్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అంటే A = B = C. అలాగే యాంగిల్స్ కూడా, డైరెక్షన్స్ని ఇక్కడ యాంగిల్స్గా తీసుకుంటాము. ఆ యాంగిల్స్ ఆల్ఫా = బీటా = గామా అయితే అప్పుడు మనం ఆ క్రిస్టల్ని క్యూబిక్ క్రిస్టల్ అని పిలుస్తాం. ఈ ఆల్ఫా = బీటా = గామా అవ్వాలి. అలాగే అది = 90 degrees అవ్వాలి. 90 degrees అంటే ప్రతి కోణము కూడా 90 degrees ఉండాలి. అలాగే మొత్తం అన్ని లెంత్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. A = B = C అవ్వాలి. అలాగే ఆల్ఫా = బీటా = గామా అవ్వాలి. ఆ 3 యాంగిల్స్ కూడా 90 degreesకి ఈక్వల్ అయితే అప్పుడు మనం దాన్ని క్యూబిక్ క్రిస్టల్ అని పిలుస్తాం. క్యూబిక్ క్రిస్టల్, ఘన వ్యవస్థ. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే NaCl అంటే సోడియం క్లోరైడ్. NaCl సోడియం క్లోరైడ్. నెక్స్ట్ టెట్రాగోనల్ క్రిస్టల్, నథింగ్ బట్ చతుష్కోణీయ వ్యవస్థ. ఈ చతుష్కోణీయ వ్యవస్థలో మనకి లెన్స్ అంటే ఒక యూనిట్ సెల్ తీసుకున్నాము. ఆ యూనిట్ సెల్ యొక్క 2 లెంత్స్ ఈక్వల్గా ఉండాలి. థర్డ్ వన్ డిఫరెంట్గా ఉండాలి. అంటే A = B అవ్వాలి. అలాగే ఈ రెండు కూడా Cకి నాట్ ఈక్వల్ అవ్వాలి. అంటే A = B అవ్వాలి, C డిఫరెంట్గా ఉండాలి. లెంత్స్కి వచ్చేప్పటికి అంటే పొడవులు, యూనిట్ సెల్ ప్రమాణ కణం యొక్క పొడవులు అనేవి 2 పొడవులు ఈక్వల్గా ఉండి 3వ పొడవు అనేది డిఫరెంట్గా వేరుగా ఉండాలి. అలాగే వీటి యొక్క యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ఫా = బీటా = గామా అవ్వాలి. సో ఈ 3 యాంగిల్స్ దేనికి ఈక్వల్ అవ్వాలి అంటే 90 degreesకి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు దాన్ని టెట్రాగోనల్ క్రిస్టల్, చతుష్కోణీయ వ్యవస్థ అని పిలుస్తాము. చతుష్కోణీయ వ్యవస్థ అని పిలుస్తాము. డయాగ్రామ్ రిప్రజెంట్ చేసేటప్పుడు మీరు ఈ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అవి ABలు కొంచెం ఈక్వల్గా వచ్చేలాగా, B కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా గీసుకుంటే సరిపోతుంది. ఆల్ఫా, బీటా, గామాలు అనేవి 90 degreesకి ఈక్వల్ అయ్యేలాగా, అంటే ప్రతిదీ కూడా 90 degrees యాంగిల్ ఉండేలాగా మీరు చూసుకుని డయాగ్రామ్ గీస్తే సరిపోతుందమ్మా. నెక్స్ట్ ఆర్థోరాంబిక్ క్రిస్టల్, సమలంబ సమానాంతర వ్యవస్థ. దీంట్లో మనకి 3 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండవు. A ≠ B, B ≠ C. అలాగే
ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు ఇది ఈక్వల్ టు అమ్మా ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా అవ్వాలి. అలాగే ఈ 3 యాంగిల్స్ కూడా 90 డిగ్రీస్కి ఈక్వల్ అవ్వాలి. 90 డిగ్రీస్కి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు మనం ఆ క్రిస్టల్ని ఆర్థోరాంబిక్ క్రిస్టల్ అని పిలుస్తాం. మనం తీసుకున్న యూనిట్ సెల్ యొక్క సైడ్స్ అన్నీ కూడా లెంత్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉండాలి. అలాగే 3 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. అది ఎంతకి ఈక్వల్ అవ్వాలి అంటే 90 డిగ్రీస్కి ఈక్వల్ అవ్వాలి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే KNO3. దీనికి ఎగ్జాంపుల్ ఈ ఆర్థోరాంబిక్ క్రిస్టల్కి ఎగ్జాంపుల్ ఏంటంటే KNO3. ఫస్ట్ది ఏంటమ్మా క్యూబిక్ క్రిస్టల్. దీంట్లో 3 లెంత్స్ ఈక్వల్గా ఉండాలి. A ఈక్వల్ టు B ఈక్వల్ టు C. అలాగే ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90 డిగ్రీస్. అయితే క్యూబిక్ క్రిస్టల్ అని పిలుస్తాము, ఘన వ్యవస్థ అని పిలుస్తాము. టెట్రాగోనల్ క్రిస్టల్ అంటే చతుష్కోణీయ వ్యవస్థ. దీంట్లో 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. A ఈక్వల్ టు B. థర్డ్ లెంత్ అనేది ఈక్వల్గా ఉండదు, నాట్ ఈక్వల్ టు C. అలాగే 3 యాంగిల్స్ కూడా ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఫస్ట్ది ఒకటి వస్తే కన్మా అన్నీ వచ్చేస్తాయమ్మా. ఫస్ట్ది A ఈక్వల్ టు B ఈక్వల్ టు C క్యూబిక్ క్రిస్టల్. అలాగే ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90 డిగ్రీస్. టెట్రాగోనల్ క్రిస్టల్కి వచ్చేప్పటికి A ఈక్వల్ టు B నాట్ ఈక్వల్ టు C. అలాగే యాంగిల్స్ అన్నీ ఈక్వల్గానే ఉంటాయి. అలాగే 90 డిగ్రీస్కి ఈక్వల్ అవుతాయి. అంటే ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90 డిగ్రీస్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే SnO2. నెక్స్ట్ ఆర్థోరాంబిక్ క్రిస్టల్ సమలంబ సమానాంతర వ్యవస్థ. దీంట్లో అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. అంటే ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా అవ్వాలి. ఈ 3 కూడా దేనికి ఈక్వల్ అవ్వాలంటే 90 డిగ్రీస్కి ఈక్వల్ అవ్వాలి. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి 3 లెంత్స్ కూడా ఈక్వల్గా ఉండవు. A ఈజ్ నాట్ ఈక్వల్ టు B ఈజ్ నాట్ ఈక్వల్ టు C. అప్పుడు మనకి ఆర్థోరాంబిక్ క్రిస్టల్ అని పిలుస్తాం, సమలంబ సమానాంతర వ్యవస్థ అని పిలుస్తాం. నెక్స్ట్ మోనోక్లినిక్ క్రిస్టల్కి వచ్చేప్పటికి మనం ఆల్రెడీ లెన్స్ ఈక్వల్ అవ్వదు అని చెప్పి ప్రీవియస్గా చూసాం ఆర్థోరాంబిక్ క్రిస్టల్లో. అలాగే ఇక్కడ కూడా దాని కంటిన్యూ అవుతూ ఉంటుంది. A ఈజ్ నాట్ ఈక్వల్ టు B ఈజ్ నాట్ ఈక్వల్ టు C. A ఈజ్ నాట్ ఈక్వల్ టు B ఈజ్ నాట్ ఈక్వల్ టు C. అలాగే ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. బట్ గామా ఈజ్ నాట్ ఈక్వల్ టు 90. గామా 90 అవ్వకూడదు, ఆల్ఫా బీటా 90 అవ్వాలి. అప్పుడు దాన్ని మోనోక్లినిక్ క్రిస్టల్ అని పిలుస్తాం. ఏకనతాక్ష వ్యవస్థ. నెక్స్ట్ ట్రైక్లినిక్. అమ్మ అన్ని డయాగ్రామ్స్ సేమ్ క్యూబ్ లాగే వేస్తాము, కాకపోతే కొంచెం లెన్స్ మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ ప్రకారంగా లెన్స్ ఈక్వల్ అయితే ఈక్వల్గా గీసుకుంటాం, ఈక్వల్ కాకపోతే ఆ సైడ్ ఈక్వల్ లేనట్టుగా గీస్తే సరిపోతుంది. యాంగిల్స్ కూడా అంతే. అలా అన్నీ కూడా మీరు క్యూబ్లా గీస్తారు, బట్ లెన్స్ని బట్టి యాంగిల్స్ని బట్టి ఫిగర్ మారుతుంది అంతే. నెక్స్ట్ ట్రైక్లినిక్ క్రిస్టల్, త్రినతాక్ష వ్యవస్థలో మనకి ఆల్రెడీ A ఈజ్ నాట్ ఈక్వల్ టు B ఈజ్ నాట్ ఈక్వల్ టు C ముందుది మోనోక్లినిక్. సో ఇక్కడ కూడా అదే కంటిన్యూ అవుతుంది. A ఈజ్ నాట్ ఈక్వల్ టు B ఈజ్ నాట్ ఈక్వల్ టు C. అండ్ ఇక్కడ ఏంటంటే ఇందాక ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు 90, బట్ గామా ఈజ్ నాట్ ఈక్వల్ టు 90. ఇక్కడ ఏంటంటే మొత్తం ఏ యాంగిల్ కూడా ఈక్వల్గా ఉండదు. ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు బీటా ఈజ్ నాట్ ఈక్వల్ టు గామా. దీనికి ఎగ్జాంపుల్ CuSO4. అలాగే రాంబోహెడ్రల్ క్రిస్టల్ త్రిసౌష్టవ వ్యవస్థలో మనకి A ఈక్వల్ టు B ఈక్వల్ టు C. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసాం. A ఈక్వల్ టు క్యూబిక్ క్రిస్టల్ దగ్గరికి వచ్చేసాం. A ఈక్వల్ టు B ఈక్వల్ టు C అండ్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా నాట్ ఈక్వల్ టు 90. మనం
ఫస్ట్ క్యూబిక్ క్రిస్టల్లో ఏం చెప్పుకున్నాం, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అయింది, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90. ఇక్కడికి వచ్చేప్పటికి ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అవుతుంది, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా అవుతాయి. అంటే 3 యాంగిల్స్ ఈక్వలే, బట్ నాట్ ఈక్వల్ టు 90కి ఈక్వల్ కాదనమాట. దాన్ని రాంబోహెడ్రల్ క్రిస్టల్ అని పిలుస్తాము. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే క్వార్ట్జ్ క్రిస్టల్ అనమాట. సో మోనోక్లినిక్ క్రిస్టల్ అనేటప్పటికీ 3 సైడ్స్ ఈక్వల్గా లేవు. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి అండ్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా అయింది. ఆ రెండు కూడా ఈక్వల్ టు 90 అయ్యాయి, బట్ గామా ఈజ్ నాట్ ఈక్వల్ టు 90. దీనికి ఎగ్జాంపుల్ FeSO4. ట్రైక్లినిక్ క్రిస్టల్కి వచ్చేప్పటికి త్రినాథాక్ష వ్యవస్థ దగ్గరికి వచ్చేప్పటికి యాజ్ యూజువల్గా ఏ ముందుదే కంటిన్యూ అవుతుంది కదా, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి. అలాగే ఇక్కడ ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు బీటా ఈజ్ నాట్ ఈక్వల్ టు గామా అయ్యాయి. దీనికి ఎగ్జాంపుల్ CuSO4. నెక్స్ట్ రాంబోహెడ్రల్ క్రిస్టల్కి వచ్చేప్పటికి మళ్ళీ ఇక్కడ మారింది, ఫస్ట్దే మళ్ళీ కంటిన్యూ అయింది, బట్ చిన్న చేంజ్. ఎక్కడ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అనేది కామనే, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా కూడా కామనే, బట్ ఫస్ట్ మన క్యూబిక్ క్రిస్టల్లో ఈక్వల్ టు 90 అయింది, ఇక్కడ నాట్ ఈక్వల్ టు 90 అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ క్వార్ట్జ్ క్రిస్టల్. నెక్స్ట్ హెక్సాగోనల్ క్రిస్టల్, షట్కోణీయ వ్యవస్థ. దీంట్లో మనకి ఏ ఈక్వల్ టు బి అవుతుంది, బట్ నాట్ ఈక్వల్ టు సి. అంటే నథింగ్ బట్ సెకండ్ కేస్. పూర్తిగా సెకండ్ కేస్ అని చెప్పలేం, కానీ కొంచెం ఇంచుమించుగా అంటే ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి వరకు మాత్రం సెకండ్ కేస్ వచ్చింది. ఇక్కడ మార్పు ఏంటంటే ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు 90 degrees అయింది, బట్ గామా అనేది 120 degreesకి ఈక్వల్ అవుతుంది. ఇది డిఫరెంట్గా వస్తుంది చూడండి. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి అవుతుంది. అంటే టెట్రాగోనల్లో ఏదొచ్చింది మనకి అదే వచ్చింది. ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అనేది టెట్రాగోనల్ కండిషన్ యాక్చువల్లీ. అక్కడ ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90. ఇక్కడ ఏంటంటే ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు 90 అవుతుంది, బట్ గామా అనేది 120 degrees అవుతుంది. ఇది అన్నిట్లకన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. గామా అనేది 120 degrees అవుతుంది. అప్పుడు దాన్ని హెక్సాగోనల్ క్రిస్టల్ అని పిలుస్తాం, షట్కోణీయ వ్యవస్థ అని పిలుస్తారు. ఇక్కడ మనకి ఇవన్నిటిని టేబులర్ ఫామ్లో డినోట్ చేసామమ్మా. టేబులర్ ఫామ్ చూసేప్పటికి ఫస్ట్ క్యూబిక్ క్రిస్టల్ కదా, ఘన వ్యవస్థ. దానికి ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90. నెక్స్ట్ టెట్రాగోనల్, ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా దట్ ఈక్వల్ టు 90 degrees. మీరు అబ్జర్వ్ చేస్తే మర్చిపోయే అవకాశం కూడా ఉండదమ్మా. ఫస్ట్ కండిషన్ వస్తే సెకండ్ కండిషన్ చిన్న చిన్న మార్పులతో అన్నీ అలాగే ఉంటాయి. ఆర్థోరాంబిక్, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90. నెక్స్ట్ మోనోక్లినిక్, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు 90, బట్ గామా ఈజ్ నాట్ ఈక్వల్ టు 90. ట్రైక్లినిక్, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి, సో ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు బీటా ఈజ్ నాట్ ఈక్వల్ టు గామా అండ్ నాట్ ఈక్వల్ టు 90కి ఈక్వల్ అవ్వకూడదు, ఒకదానికొకటి ఈక్వల్ అవ్వకూడదు. రాంబోహెడ్రల్, దీన్నే ట్రైగోనల్ అని కూడా పిలుస్తాము. ఇక్కడికి వచ్చేప్పుడు మళ్ళీ ఫస్ట్ కేసు రిపీట్ అయించండి. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఏ, బట్ నాట్ ఈక్వల్ టు 90. హెక్సాగోనల్, ఏ ఈక్వల్ టు బి ఇక్కడ వచ్చింది, టెట్రాగోనల్లో వచ్చింది చూడండి. ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి, ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు 90 అయింది, బట్ గామా ఈక్వల్ టు 120 degrees అయింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవడం కూడా పెద్ద కష్టమైన విషయం ఏం కాదమ్మా. సో ఇలా మీరు ఒకటి వస్తే ఆటోమేటిక్గా అలా కొంచెం కొంచెం మార్పులతో అన్నీ మొత్తం 7 క్రిస్టల్ సిస్టమ్స్ కూడా మనం చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ.